ఒకరిని ప్రేమించడం గొప్ప అనుభూతి అయితే, వారి ప్రేమను తిరిగి పొందడం అనేది నిజంగా గొప్ప అదృష్టం. ఇద్దరూ కలిసి ఒకటిగా జీవించాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన బంధం అనేది ఏర్పడాలి. అందుకోసం ఇద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమించుకోవాలి. ఒకరిపై ఒకరు శ్రద్ధ వహించాలి. ఒకరి మంచి చెడులపై అవగాహన కలిగి ఉండాలి. కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. కష్ట నష్టాలు ఎటువంటి అయినా ఇద్దరైనా వేరవకుండా సమిష్టిగా ముందుకు సాగాలి. అప్పుడే ఏ బంధమైనా దీర్ఘకాలం కొనసాగుతుంది. కానీ నిజానికి మీరు ఒకరిని ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టాలి. ఏ మనిషి అయినా తనని తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టినప్పుడే జీవితంలో నిజంగా ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోగలడు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మన అవసరాలకు ప్రాతినిధ్యాన్ని ఇస్తాం. మన తప్పొప్పులపై మనకు అవగాహన ఉంటుంది. మనల్ని మనం ఎక్కడ మార్చుకోవాలో గుర్తించడం సులభమవుతుంది. మన కోసం మనం ఏం చేస్తే ఆనందంగా ఉండగలమో తెలుస్తుంది. నిజానికి మనసు ఆరోగ్యంగా ఉంటే మిగతావన్నీ తేలికవుతాయి. ఇది మనల్ని మనం అంగీకరించడానికి, మనపై మనమే ప్రేమ కరుణా భావాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఇతరులపై అంచనాలు పెట్టుకోకుండా మీకు సహాయపడుతుంది. ఇతరుల నుంచి ప్రేమ లభించడం లేదని మీరు నిందించరు, ఎందుకంటే మీరు ఆత్మసంతృప్తితో ఉంటారు. స్వతంత్రంగా జీవించాలి. మనం ఏ సంబంధంలో ఉన్నా మనల్ని మనం స్వతంత్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మనం స్వతంత్రంగా భావించినప్పుడు మాత్రమే ఇతర సంబంధాలతో మనల్ని మనం ఎలా ప్రేమ చేసుకోవాలో అర్థమవుతుంది. మీరు ఎదుటివారిని కూడా ఆ స్వేచ్ఛా స్వతంత్రాలను కలిగించగలుగుతారు. దీంతో మీ భాగస్వామి కూడా ఏ విషయమైనా మీతోనే పంచుకుంటారు. ఏది మీ వద్ద దాచిపెట్టరు. లక్ష్యాన్ని రూపొందించుకోవాలి. మీరు సంతోషంగా ఉంటే మీతో ఉన్నవారు సంతోషంగా ఉండగలుగుతారు. మీరు మీ భాగస్వామికి సంతోషంగా ఉంచుతున్నప్పుడు మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. మన అంతరాత్మకు ఏది సరైనదో దానితో ఏమాత్రం సంకోచం లేకుండా ఎంచుకుంటాం. జీవితంలో మన లక్ష్యాలను చేరుకోవడానికి ఎవరూ అడ్డుకోలేరు. ఇది మనలోని డైనమిక్ భావాన్ని మేల్కొలిపి బాహ్య ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. అర్థవంతమైన సంబంధాలు. మన సామర్థ్యాన్ని, మన భావోద్వేగాలను గ్రహించినప్పుడు మనం ఎంచుకునే బంధాలపైన స్పష్టత వస్తుంది. మీకు స్పష్టత ఉంటే మీ జీవితంలోకి సరైన వారు వస్తారు. మీ జీవిత భాగస్వామి, మీ స్నేహితులు, మీ శ్రేయోభిలాషులు, ఇలా అందరితో అర్థవంతమైన సంబంధాలను కొనసాగించవచ్చు. అలాగే సెల్ఫ్ లవ్కి సంబంధించి కొన్ని కొటేషన్లు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిగతావన్నీ వాటంతటవే వస్తాయి. కాబట్టి మన మీద మనం స్వీయ ప్రేమ చూపించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే సంతోషం అనేది ఒక అంతర్గత పని. మీ జీవితంపై ఎవరికి అంత అధికారాన్ని అప్పగించవద్దు. మనం సంతోషంగా ఉన్నామో ఉండకూడదు అన్నది పూర్తిగా మన ఆధీనంలో ఉండాలి. ఎవరు చేసే పని వల్ల మన సంతోషం అనేది మారవద్దు.